గత 3వ తారీఖున పొన్నూరు నియోజకవర్గం మన్నవ గ్రామంలో సర్పంచ్గా ఉన్నటువంటి బొనిగెల నాగమల్లేశ్వరరావుపై స్థానిక శాసనసభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర కుట్రతోటి జరిగినటువంటి దారుణ మారణమైనటువంటి ఏహ్యమైనటువంటి దాడి విషయాన్ని గత వారం రోజుల నుంచి రమేష్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రాణాపాయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు మల్లేశ్వరరావు. అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఎప్పటికప్పుడు వాకప్ చేస్తూ నేడు మరి రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రముఖమైన నాయకులు మాజీ శాసనమండలి సభ్యులు జూపూడి ప్రభాకర్ రావు గారిని ప్రత్యేకంగా ఇక్కడికి వెళ్ళి పేషెంట్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలన చేసి పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ప్రజలకు ధైర్యం చెప్పవలసిందిగా ప్రత్యేకంగా వారిని ఇక్కడికి పంపించడం జరిగింది. వారు ఇప్పుడే హాస్పిటల్లో ఎమర్జెన్సీలో కొట్టుమిట్టాడుతున్న నాగమల్లేశ్వరరావుని చూసిన దరిమిల జిల్లా పార్టీ ఆఫీస్కి వచ్చి వారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు. మన ప్రభాకర్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాను. జూపూడి ప్రభాకర్ గారు తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త డైమండ్ బాబు గారు, అదేవిధంగా మాల మహానాడు నాయకులు కిషోర్ గారు, రూరల్ మండల మాజీ జెడ్పీటీసీ కోటేశ్వరరావు గారు తదితర నాయకులంతా కూడా ఇక్కడికి వచ్చారు. వారు కూడా సందర్భోచితంగా సమయాన్ని బట్టి వారు మాట్లాడారు. ప్రెస్ మిత్రులకి ప్రధానంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఇఫ్ ఎనీ సోషల్ మీడియా, నిజం నిద్రలేసే లోపల అబద్ధం ప్రపంచం అంతా తిరిగిందనేది ఒక సామెత. పాత కక్షల పేరుతోటి తన ఫ్యూడల్ మనస్తత్వాల్ని ఈరోజు మళ్ళా తెరపైకి తీసుకొస్తున్నటువంటి అంశం పొన్నూరు నియోజకవర్గంలో కనపడుతూ ఉంది. అన్నిటికీ దళితులే ప్రధానమైనటువంటి బాధితులుగా ఉన్నటువంటి నేపథ్యం ఈ రాష్ట్రంలో ఇటీవల చూస్తూ ఉన్నాం. దళితుల మీద దళితులు ఓట్లేయలేదని, ప్రధానంగా దళితుల్లో ఒక వర్గం తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిందని, వాళ్ళని ఎంత వీలైతే అంత మీరు దాడులు చేస్తారా, మానసికంగా బాధిస్తారా, ఎంప్లాయీస్ అయితే వాళ్ళని ఎక్కడొక్కడో పోస్టింగ్లు కానీ లేకపోతే ప్రమోషన్లు కానీ ఇవ్వకుండా గందరగోళం చేయటం, వీలైతే ఆ కుటుంబాలని, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రత్యక్ష దాడులు కూడా మీరు పూనుకోండని నాకు తెలిసి పైనుంచే తెలుగుదేశం పార్టీ ఒక సందేశాన్ని ఈ రాష్ట్రంలో పంపి అనేకమైనటువంటి అరాచకాలకి దారితీస్తున్నటువంటి ఘటనలో భాగంగా ఈ మన్నవ గ్రామంలో జరిగినటువంటి ఈ భయంకరమైనటువంటి భీకరమైన దాడి, అది మేము టీవీలో చూసాం ఒక వీడియోలో. నాకు తెలిసి మామూలు మనుషులు అంత కర్కశంగా ఎక్కడ కనపడరు. ఒకేసారి నలుగురు ఎదురు కొడితే పడిపోతే, పడిపోయిన వ్యక్తిని మళ్ళా కొట్టడం, ఒక నిమిషంలో తేరుకొని కూర్చుంటే కూర్చున్న వాడిని తల మీద మెడ మీద భయంకరంగా కొడితే టీవీలో చూసిన చాలామందికి, వాడితో చూసిన మాకు కూడా ఆ మనిషి అక్కడే చచ్చిపోయి ఉంటాడేమో అనిపించింది. కానీ వెంటనే హాస్పిటల్లో చేర్చినటువంటి ఎవరో మహానుభావులు తీసుకొచ్చారు, చేర్చారు.
ఇప్పుడు నాగమల్లేశ్వరరావు గారి కండిషను హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడినప్పుడు కన్సర్న్ డాక్టర్ గారితో హీ ఈజ్ ఇన్ వెరీ క్రిటికల్ కండిషన్, లంగ్స్ ఆర్ నాట్ ఫంక్షనింగ్ అండ్ బాడీలో నుంచి ఒక ఆర్గాన్ కూడా స్లీమ్ అనే ఒక ఆర్గాన్ని తీసేయటం, ఆ తర్వాత స్టిల్ ఆయన కోమాలో ఉండటం, ఆయన పక్కటెముకలు దాదాపు ఒక 9-10 చోట్ల నంబర్ ఆఫ్ మల్టిపుల్ ఫ్రాక్చర్స్ తోటి ఉండటం, బ్రెయిన్ టోటల్గా ఏమాత్రం సహకరించకుండా ఉన్నటువంటి అంశం. సో ఒక ఏమైనా చిన్న చిన్న తగాదులు గ్రామంలో ఉంటే, మేమందరం గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళమే, ముఠాలతోటో లేకపోతే ఇంటి పేర్లతోటో లేకపోతే పర్మనెంట్గా ఒక పార్టీ పేరుతోటో ఉంటాయి. కానీ ఇంత దౌర్భాగ్యం నాకేమి ఈ దళితులే ఎవడో ప్రోత్బలం చేస్తే ఇంత దారుణంగా కొట్టడం అనేది, దీన్ని ఎలా చిత్రీకరించాలో ఎలా మాట్లాడాలో నాకు కూడా అర్థం కావట్లేదు. ఇంత క్రూరత్వం కలిగినటువంటి వాళ్ళు ఒక రాజకీయ పార్టీలో ఉంటారా, ఉంచుకుంటారా? బాబురావు అనే కుటుంబం బండ్లమూడి బొనిగల అనేది మన నాగమల్లేశ్వరరావు గారిది. బండ్లమూడి బాబురావు గారి కుటుంబం ఎక్కడి నుంచో మైగ్రేట్ అయ్యి ఆ ఊర్లో ఉన్నారు వాళ్ళు. సరే, ఆ పిల్లల్ని చూసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి పెళ్ళిళ్ళు సంబంధాలు అన్నవరపోళ్ళని లేకపోతే బొనిగలోళ్ళని ఎక్కువగా ఉన్నటువంటి అన్నవరం ఫ్యామిలీస్ని వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవటం లేకపోతే బంధుత్వాలు కనుక్కోవటం. కానీ వచ్చిన తర్వాత ఆ గ్రామంలో చిచ్చు పెట్టే విధానం, రౌడీజం చేసే విధానం, బాబురావు గారి ఇంటి ముందు నుంచి అసలు ఒక మహిళ కానీ లేకపోతే ఎవరైనా సరే వెళ్ళటానికి భయపడతారట. అంత భయంకరంగా అవసరమైతే కనబడితే మహిళలు అయితే వాళ్ళని ఏం చేస్తారో తెలియదు అనేది ఆ గ్రామంలో చెప్తూ ఉన్నారు. ఇది ధూళిపాల నరేంద్రకి ఒక ముఖ్యమైన ఫ్యామిలీ అట. ఎక్కడన్నా ఎవరినన్నా తన్నాలన్నా ఎవరినన్నా బెదిరించాలన్నా వీళ్ళని రౌడీలుగా గూండాలుగా వాడుకునే వ్యవహారం. నాకు తెలిసి ధూళిపాల నరేంద్ర ఇంత ఫ్యూడల్ మనస్తత్వంతో పొన్నూరు నియోజకవర్గంలో ఎలా గెలిచాడో కానీ, అంటే మొన్న గెలవటం పెద్ద ఇదేం కాదు, దాని వెనకాల చాలా అనుమానాలు ఉన్నాయి. భయపెట్టి భయభ్రాంతులను చేసి ఒక వ్యక్తిని ఈరోజు మీరు చంపడానికి ప్రయత్నం చేసి ఉండొచ్చు. దేవుడి దయ వల్ల ఇప్పుడు దాకా ఉన్నాడు. ఆయన మాట్లాడలేకపోయినా, కోమాలో ఉన్నా, బ్రెయిన్ పని చేయలేకపోయినా, లేకపోతే ఆయనకి ఉన్న ఊపిరితిత్తులు పని చేయకపోయినా ఉన్నాడు. నోబడీ నోస్ టుమారో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. బట్ ఆ కుటుంబాన్ని గురించి చూసినప్పుడు నాగమల్లేశ్వరరావు గారి కుటుంబం దాదాపు వాళ్ళ తాత దగ్గర నుంచి అందరికీ అందుబాటులో ఉండే నాయకులుగా, ఆ గ్రామానికి ఒక సర్పంచ్గా లేకపోతే జడ్పీటీసీగా ఎంపీటీసీగా ఏదైనా ఉండి ఆ గ్రామానికి ఉపయోగపడి వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పోయేవాళ్ళే కానీ ఎక్కడో కూడా చిచ్చులు పెట్టి ముఠాలు కట్టే వ్యవహారం కాదనేది అర్థమవుతూ ఉంది. ఎవరో బాబురావుని ఎప్పుడో ఒకసారి ఎవరో కొట్టారట. కొడితే వీళ్ళు ప్రతీకారం తీర్చుకోవటం కోసమట. ఎవరు కొట్టారు? ఎవరో వాళ్ళ బాధితులు. అదే రోజు నాగమల్లేశ్వరరావు వెళ్ళి తప్పించకపోతే ఆయన బతికుండేవాడు కాదు. నాకున్నటువంటి సమాచారం, ఆ గ్రామస్తులు చెప్పినటువంటి సమాచారం ప్రకారం అలాంటి వ్యక్తిని దగ్గర పెట్టుకొని పొన్నూరు ఎమ్మెల్యే మాట్లాడతాడు, నీకు బద్ధశత్రువుగా ఉన్న వాళ్ళని భూస్థాపితం చేసి ఇక్కడికి రా, లేకపోతే నీ పదవికి నీకు ఒక దండం, నీకు సన్మానం చేసి వెనక్కి పంపించేస్తాం. అంటే మీరు ఇచ్చిన బోర్డు డైరెక్టర్ అనే పదవి ఎస్సీ కార్పొరేషన్లో, ఆడ కార్పొరేషన్ చైర్మన్కే దిక్కులేదు. దానిలో ఒక డైరెక్టరు, ఆయన వయసు ఎంత, బాబురావు వయసు ఎంత, డైరెక్టరు పోస్ట్ ఏంటో అర్థం కాల. అది ఇచ్చి నువ్వు వాళ్ళని భూస్థాపితం చేసి రాకపోతే ఈ పోస్ట్కి నీకు సన్మానం చేసి పంపిస్తామని ఆయన ఒక వార్నింగ్. ఆ డైరెక్టర్ పోస్ట్ నిలిపోవడం కోసం నాగమల్లేశ్వరరావు ఎక్కడ దొరుకుతాడని వీళ్ళందరూ కూడా కత్తులు, గొడ్డళ్ళు, కర్రలు పట్టుకొని తిరగటం. దురదృష్టవశాత్తు ఆయన ట్రాక్టర్ బాగు చేసుకోవడం కోసం వస్తే అక్కడే వాళ్ళ మనుషులు ఉండటం,
ఆ పక్కన ఉన్నటువంటి టీ బొంకులో టీ తాగుతూ కూర్చుంటే అక్కడ దొరికింది సొందని ట్రాక్టర్కి ఉన్నటువంటి కడ్లు ఆ రాడ్లు పట్టుకొని వచ్చి దాడి చేసిన విధానం ఇది అతి క్రూరమైనటువంటి చర్య. నాకు తెలిసి కుటుంబాలు 2 దళిత కుటుంబాలు కావచ్చు, కానీ ఇంత శత్రుత్వమా ఎక్కడ చూడలేదు అసలు. మిత్ర వైరుధ్యాన్ని కోరుకుంటారు ఎక్కడైనా సరే, అంతకన్నా శత్రు వైరుధ్యం ఉన్నవాళ్ళు రాజకీయాల్లో మాట్లాడుకుంటారు. రాజకీయాలు అయిపోయిన తర్వాత చాలా కామన్గా ఉంటారు, పెళ్ళిళ్ళలో కలుస్తారు, లేకపోతే చావుల దగ్గర కలుస్తారు, లేకపోతే ఇంకొక కార్యక్రమం దగ్గర కలుస్తారు. కానీ చంపేసుకునేంత చంపాలన్నంత ఉక్రోషాన్ని లోపల పెట్టుకొని కొడుకు మిస్టర్ అశోక్, ఇంకో కొడుకు మిస్టర్ చింపిరయ్య, వాళ్ళ చిన్నాన్న కొడుకులు, ఏంటిది? మీరు కుటుంబాలు ఉన్న 4-5 కుటుంబాలు పడి ఊరి మీద మొత్తాన్ని పడి కొడతా ఉంటే ఊరంతా భయపడి వెళ్ళిపోవాలనా? వెళ్ళిపోతారా? అది కూడా కాకుండా ఈయనకి ఎలాంటి చరిత్ర ఉంది ఈ బాబురావుకి చూస్తే, దాదాపు 150 మంది దగ్గర వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఉంటే ఆ ఇళ్ల స్థలాల్ని మొత్తాన్ని ఒక్కొక్క ఇంటి మీద 30,000 రూపాయలు లోన కమిషన్ తీసుకొని ఆ మొత్తం ఇళ్లనంతా కాజు చేశాడు. దుర్మార్గమైన చరిత్ర ఇది. అదేవిధంగా సిద్ధయ్య మాస్టర్ గారు, ఆ ఊర్లో ఉన్న సిద్ధయ్య మాస్టర్ గారు ఆయన రిటైర్డ్ అయిపోయిన తర్వాత వచ్చినటువంటి ఆ డబ్బులతో 4.5 ఎకరం దాదాపు 5 ఎకరాలు కొనుక్కుంటే దాన్ని కబ్జా చేసేసాడు. ఈ చేయమని ధూళిపల్లి నరేంద్ర ఆయనకి ఇది రాసి ఇచ్చేట. దీని మీద హైకోర్టు సిద్ధయ్యది భూమి అని చెప్పినా సరే దిక్కున్న చోటు పోయి చెప్పుకోమంటారట. దౌర్జన్యం, గోండాయిజం. ఆ గ్రామంలో పల్లెలో ఆ కుటుంబం చేసే దౌర్జన్యకాండకి మిగతా వాళ్ళందరూ కూడా బంబేలు ఎత్తిపోవాలి. ఇంత దౌర్భాగ్యంగా ఉన్నటువంటి ఇతన్ని తెలుగుదేశం పార్టీ దగ్గర పెట్టుకొని ఆ ఊర్లో ఒక కోటి కూడా పడదు, ఆ ఊర్లో పక్కింటోడు కూడా పలకరు, పలుకుతున్నా భయపడిపోయి బతుకుతారు వీళ్ళ కోసం. ఇలాంటి రౌడీల్ని తెలుగుదేశం పార్టీ ముందు పెట్టుకొని ఈరోజు గుంటూరు జిల్లాలో చాలా ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతంలో ఒక వ్యక్తిని రాజకీయంగా పడలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ కుటుంబం, నాగమల్లేశ్వరరావు గారి కుటుంబం ఎప్పటి నుంచో అండదండల్లో ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ అయి ఉండొచ్చు మొట్టమొదటిలో, తర్వాత వైఎస్ఆర్కి వచ్చి ఉండొచ్చు. వాళ్ళ ఇంట్లో ఉన్న చదువుకున్న వాళ్ళు కానీ, ఉద్యోగస్తులు చేసేవాళ్ళు కానీ, వాళ్ళకు ఉన్నటువంటి ఒక 50-60 ఎకరాల ఆసాములుగా భూమిని పెట్టుకొని చాలా మంచి మనుషులుగా పేరున్నటువంటి ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల్ని తుదముట్టించడం కోసం మీరు ఇలాంటి ప్లాన్ వేశారంటే ఇది తీవ్రంగా ఖండించాల్సినటువంటి అంశం. అందులో A4గా ఉన్నటువంటి బాబురావు పేరుంది, అక్కడ A5గా ఉన్నటువంటి తన కొడుకు చింపిరయ్య పేరుంది. కానీ వీళ్ళిద్దరిని పోలీసులు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. FIRలు అయితే ఉంది, కానీ నిర్భయంగా వీళ్ళు నిన్న ఒక ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు. ఇదిగో ఇక్కడ మేసాలతోటి నలిసిపోయినటువంటి గడ్డంతో ఉన్నటువంటి అతను ప్రెస్ మీట్ పెడతా ఉన్నాడు. ఒక ముద్దాయి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చుని ప్రెస్ మీట్ పెడతా ఉన్నాడు. అంటే ఇంకా ఏంటి ధూళిపల్లి నరేంద్ర ఏ సందేశం ఇస్తున్నాడు ఇక్కడ ఉన్నటువంటి దళితులకి? మేము ఇలాంటి గోండాలు పెట్టి అవసరమైతే మిగతా ప్రాంతంలో తన నియోజకవర్గంలో ఎక్కడైనా సరే దళితులను ఏమైనా లేకుండా చేసే మార్గాలు ఏమైనా ఆయన పన్నుతున్నాడా? ఇట్ ఈస్ వెరీ సీరియస్, ఐఎమ్ టెలింగ్. ఇది రేపు అనేకమైనటువంటి దళిత సంఘాలు కానీ, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దళిత విభాగం కానీ రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి తయారవుతూ ఉన్న వీళ్ళందరినీ కూడా మీరు అరెస్ట్ చేసి వీళ్ళతో సహా A4 and A5తో సహా వీళ్ళ బయట తిప్పి మిగతా వాళ్ళని ముగ్గురిని అక్కడ అప్పచెప్పి వాళ్ళని ఏమనకుండా మర్డర్ కేసు పెడితే మర్డర్ చేయడానికి ప్లాన్ చేస్తే ఈరోజు వరకు వాళ్ళని ఏమనకుండా అక్కడ పెట్టుకొని కూర్చున్నారట. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇక్కడ గుంటూరు పోలీసులకు ఏమవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. బాపట్ల కిందకు వస్తుందా? గుంటూరేనా? గుంటూరు ఎస్పీకి ఆయనే పాపం జగన్మోహన్ రెడ్డి గారు సత్యనపల్లి పోతుంటే ఒక స్టేట్మెంట్ బదులు ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన మీద ఎన్ని ప్రెజర్స్ ఉన్నాయో, కానీ వీళ్ళని అరెస్ట్ చేయలేదు. వీళ్ళ మీద ఎంత ప్రెజర్స్ ఉన్నాయో. ఒకవేళ పోలీస్ వ్యవస్థ కానీ, బ్యూరోక్రాటిక్ పీపుల్ కానీ బోడీ ఎమ్మెల్యేలకి భయపడిపోయి, చెత్త మంత్రులకి భయపడిపోయి వాళ్ళు వచ్చినట్టు మీ ఉద్యోగం వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు చెప్పినట్టుగా మీ ఉద్యోగాలు మీరు చేస్తూ ఉంటే ఇట్స్ ఎ వార్నింగ్ ఫ్రమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మై డియర్ ఎంప్లాయ్ బ్యూరోక్రాట్స్. ఇది వాళ్ళ జాగీరి కాదు, మా జాగీరి కాదు.
యు ఆర్ మోర్ న్యూట్రల్ పర్సన్, యాక్ట్ యాజ్ ఎ న్యూట్రల్ మ్యాన్. ఒక పోలీస్ ఆఫీసర్ కానీ, హెడ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఆర్ హెడ్ ఆఫ్ ది రెవెన్యూ ఆర్ మ్యాజిస్ట్రేట్ మిస్టర్ కలెక్టర్ కానీ మీరు తెలుగుదేశానికి సరెండర్ అయిపోయి వాళ్ళు ఎలా చేయమంటే అలా చేయడానికి సిద్ధపడితే మాత్రం ప్రజలు మీ మీద కూడా తిరుగుబాటు చేస్తారు. గుర్తుపెట్టుకోండి. మీ కలెక్టర్ ఆఫీసులు కానీ లేదా మీ ఎస్ఓ ఆఫీసులు కానీ ముట్టడించే రోజులు దగ్గర ఉన్నాయి. ఈ రాష్ట్రంలో వాతావరణం చూస్తూ ఉంటే ఈరోజు చిత్తూరులో జగన్మోహన్ రెడ్డి గారు మామిడి రైతుల కోసం పోతే అక్కడ ఉన్నటువంటి ఫణీంద్ర అనే ఎస్పీ జగన్మోహన్ రెడ్డి గారిని కారు కూడా దిక్కుండా అతను కాపలాగా వస్తున్నాడట. ప్రతిపక్ష పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు తన కొడుకు తిరిగి ఎక్కడ ప్రచారం చేసుకోలేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్బంధం పెట్టిందా? ధూళిపల్లి నరేంద్ర గారు ఈరోజు చేసే పనికి ఎవడు బాధ్యత వహించాలి? నాకు తెలిసి ఆయనకి టీడీపీలో కూడా పెద్ద ఆదరణగా ఎవడు ఉన్నట్లేదు, కనబడటం లేదు. టీడీపీ ఆఫీస్ నుంచి కూడా ఈరోజు ఎక్కడ కూడా ఈ వీడియో చూసిన తర్వాత అయ్యో నిజమే కదా, టీడీపీ గుండాలుగా ఉన్నటువంటి టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళు వైసీపీ అనే పేరుతోటి నాగమల్లేశ్వరరావు కుటుంబం మీద అతని మీద దాడి చేశారు, ఇది చాలా దారుణం కదా అని వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారట. అందుకే దౌడిపాలకి ఈ రోజు వరకు కూడా పక్క నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఇక్కడ దాదాపు 3 ఎస్సీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. ఈ 3 వాళ్ళే గెలుస్తున్నారు. ఎవడు సపోర్ట్ పోలా, తప్పని భావిస్తూ ఉన్నారు అందరూ. నాకు తెలిసి మురళి గారు కూడా భావిస్తూ ఉన్నాడు ధూళిపాలే దీని వెనకాల సూత్రధారని, ఆయన మీద కూడా కేసు పెట్టాలని. పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి గారు దీని కేసు ఫైల్ చేస్తూ ఉన్నాడు. దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి మాత్రమే కాదు, ఆ గ్రామంలో ఉన్న దళితులు మొత్తానికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడి పనిచేయదలుచుకున్నది. దాడులు చేస్తారో చూస్తాం మేము కూడా, ఎన్ని దాడులు చేస్తారో. వక్ర మార్గంలో చీకట్లో మీరు దాడులు చేయాలనుకుంటే మేము ప్రతి దాడులను చెప్పదలుచుకోవట్లేదు, కానీ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యూ మై డియర్ ఫ్రెండ్స్. దాడికి ప్రతి దాడి సమాధానమని మేము అనుకోవట్లా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత బుద్ధిహీనంగా లేదు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, నాగమల్లేశ్వరరావు గారి కుటుంబానికి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల ఆయన ఉన్నందుకు కానీ ఎవరికైనా సరే కోపం వస్తే బాబురావు కుటుంబం ఏమవుతుందో ఒకసారి చూసుకోమని చెప్తున్నాం. తెలుసు మాకు, తర్వాత మాట్లాడిన మా మీద కూడా రేపొద్దున మీరు ఒక ప్రెస్ మీట్ పెడతారని కూడా తెలుసు. కానీ న్యాయబద్ధత ఉందో లేదో చూసుకోండి. మాట్లాడటానికి ఎత్తిగలుగా ఉండటానికి ట్రై చేయండి. గోండాలుగా, రౌడీలుగా ఒక రాజకీయ పార్టీ ముసుగులో ఉండి ఎక్కువ కాలం వాళ్ళు నాకు తెలిసి మనుగడ సాగించలేరు. పత్రికాముఖంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చినటువంటి మురళి గారు, అప్పిరెడ్డి గారు, అదేవిధంగా మా రాంబాబు గారు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ, మా కిషోర్ వీళ్ళందరూ పిలిచినప్పుడు విజయవాడ నుంచి కెనడీ, నేను, తర్వాత ఇక్కడ నుంచి గుంటూరు మన అనిల్ వీళ్ళందరం కూడా ఏం జరిగిందని దీన్ని వాకప్ చేసుకున్న తర్వాత అతి దారుణమైన హేయమైన చర్యగా ప్రతి ఒక్కళ్ళు చెప్తా ఉన్నారు. చంపుతారా మనుషులు మీరు? ఏ రాక్షస ముసుగులో ఉన్నారా, లేకపోతే మామూలు మనుషుల్లాగా ఉన్నారా? ఏ తాగిన కళ్ళు పనిచేయవా? బుర్ర పనిచేయదా? ద స్టూపిడ్ యాక్టివిటీ. కొట్టుకోవడం, తన్నుకోవడం పెద్ద గొప్ప అనుకుంటున్నారా? ఒక వ్యక్తిని నిర్మూలించాలనుకుంటే మీరు జీవితకాలం జైల్లో ఉండాలి. ఎవడో చెప్తే చేయటం, ఎవడో ఇన్వెస్టిగేట్ చేస్తే చేయటం, ఈజ్ ఇట్ నాట్ గ్రేట్ థింగ్ మై డియర్ మిస్టర్ బాబురావు? ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యూ ఆల్సో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇదొక్కటే కాదు, ఇంకొక అంశం మీ నోటీసు కూడా తీసుకురావాలి. ఎలక్షన్ టైంలో గోపతోటి రాంబాబు అనే వ్యక్తి ఎలక్షన్ టైంలో మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మురళి గారు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఇన్ఛార్జ్ వీళ్ళందరూ గ్యాదర్ చేస్తే వచ్చినటువంటి రీసెంట్గా ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇదిగో ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి రాంబాబు, ఈయన ఎలక్షన్ టైంలో నరేంద్ర కారు కింద నలిగి యాక్సిడెంట్లో చనిపోతే
నరేంద్ర గారికి ఉన్నటువంటి హాస్పిటల్లో పెట్టి ట్రీట్మెంట్ అనే పేరుతోటి చనిపోతే ఒక 10 లక్షలు ఇచ్చి కేసు లేకుండా చేసుకున్నాడట. డీవీసీ హాస్పిటల్ మంచిగా ఇంతవరకు బయటికి రాలా, ఎందుకు తీయట్లేదు దీన్ని బయటికి? అంటే మీకు ఒక రూలు, లేకపోతే అసలు ఒక ఆర్టిఫిషియల్గా ఏ ఇంటెలిజెన్స్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద పడ్డాడనే సింగయ్య గారిని మీరు చేసిన విధానం, ట్రోల్ చేసిన విధానం, కొత్తగా క్రియేట్ చేసినటువంటి మార్ఫింగ్ వీడియోలు, ఇవన్నీ కూడా ఒక ఎస్పీ చెప్పినటువంటి 2 స్టేట్మెంట్స్. ఇది అందరూ నవ్వుతున్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారికి అయితే మతి మెరుపు వచ్చి ఏదో మాట్లాడుతున్నాడు అనుకోవచ్చు, ఎస్పీకి ఏమైంది? హౌ యూ విల్ గివ్ టూ స్టేట్మెంట్స్ అయితే ఎట్ ఏ టైమ్ విత్ ఇన్ 2 days గ్యాప్? పీపుల్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు బిలీవ్ ఇన్ ఎస్పీ. ఎవరిని నమ్మాలి? రాజకీయ నాయకుడిని నమ్మలేరు, ప్రభుత్వాన్ని నమ్మలేరు. అట్లీస్ట్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఐపీఎస్ ద్వారా వచ్చిన, ఐఏఎస్ ద్వారా వచ్చినటువంటి ఆఫీసర్ను కూడా నమ్మలేని దశలోకి మీరు ఆ విధంగా పరిపాలిస్తున్నారంటే మిమ్మల్ని ఏమనాలి? టోటల్గా అమ్ముడుపోయారా? లేకపోతే ఇక్కడ ఏమన్నా హోల్సేల్ మార్కెట్ ఏమైనా జరుగుతుందా గుంటూరులో? చెక్ చేసుకోండి డైమండ్ బాబు. గుంటూరులో హోల్సేల్గా ఆఫీసర్లు కానీ లేకపోతే మిగతా యంత్రాంగం కానీ తెలుగుదేశం పార్టీకి అమ్ముడుపోయి వాళ్ళు ఏది చెప్తే చేయాలనుకుంటే ఈరోజు మీది కావచ్చేమో, రేపు మీది కాదు. మైండ్ ఇట్. ఈ వ్యక్తి మరణానికి కారణం ఎవడై ఉంటాడు? ఇది తేల్చండి పోలీస్ ఫస్ట్ చేతనైతే. బాబురావు విచ్చలవిడిగా మనుషులను చంపడానికి ప్రయత్నించి ఎరగనట్టుగా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టే ధైర్యం ఇతనికి ఎవడిచ్చాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగో ఇంతమంది ఆ గ్రామంలో సిద్ధయ్య మాస్టర్ కానీ లేకపోతే ఇంకా మిగతా వాళ్ళ ఇళ్ళు కానీ వీటన్నిటిని దోషేసుకొని గోండాగిరి చేస్తున్నటువంటి ఇతనికి తగిన శిక్ష ఖచ్చితంగా పడాల్సినటువంటి అవసరం ఉంది. మాలపల్లె మొత్తం బీభత్సంగా తయారైపోయి ఇతను వస్తున్నాడంటే రాక్షసుడు వస్తున్నాడు, అతను కుటుంబం కనబడిందంటే ఇళ్లలో దాక్కుంటున్నారంట లేడీతో సహా. ఒకసారి గ్రామానికి కోపం వస్తే, అడవికి కోపం వస్తే ఏమైందో తెలుసు. ఈ గ్రామానికి కోపం వస్తే ఏమవుతుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల్ని అందరినీ కూడా మీరు హేళన చేసే దశలోకి ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి అంటే పాపం బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడటం లేదు. ఎందుకు మాట్లాడట్లేదో మాకు తెలియదు. ఆ కూటమిలో ఇంకొక ఆయన ఉన్నాడు, ఎవరైనా డిప్యూటీ సీఎం ఎవరు, ఈ మధ్య ఎవరు వచ్చాడు ఇటు, సమస్యలు ఉన్న దగ్గరికి రాడు అతను. గతంలో సమస్య ఉంటే నేను ఉంటానంటాడు. ఈరోజు ఇంతమంది దళితుల మీద ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీ దాడులు చేస్తామంటే కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి జనసేన నాయకుడు ఎక్కడ నిద్రపోతున్నాడు? అంటే వాళ్ళకి ఏమన్నా రాసిచ్చారా? కూటమిని ఏమన్నా తెలుగుదేశం మీ ఇష్టం వచ్చినట్టు చంపుకోండి, మీరు సీనియర్ నాయకులు, మీ కాళ్ళ కిందే మేము పడి ఉంటాం, మాకు పరిపాలన చేత కాదు. పరిపాలన చేతకాని వాళ్ళు ఎందుకు వచ్చారా రాజకీయాల్లోకి? అసలు పదవి నాకు కావాలనుకునేవాడే రండి రాజకీయాల్లోకి. అబ్బాయి నాకు ఏ పదవి వద్దు, దెన్ వై యూ హ్యావ్ టేకెన్ డిప్యూటీ సీఎం? డిప్యూటీ సీఎం రోల్ ఏంటి అసలు ఇక్కడ నేను అడుగుతున్నా? పక్క స్టేట్లో చూడండి, మిస్టర్ బట్టి డిప్యూటీ సీఎం ఆల్వేస్ సీఎం తోటి ఈక్వల్గా పనిచేసే క్రమంలో పోటీపడి పనిచేస్తామన్నారు ఇద్దరు. కానీ ఇక్కడ రెండో ఎద్దు దున్నలేక నువ్వే దున్నుకోబెట్టుకుని బాడుగి దున్ను పెట్టుకొని అనుకున్నట్టుగా ఒక ఎద్దు వదిలేసింది. ఎందుక మీరు ఎలక్షన్లో కూటమిగా నిలబడింది? అంటే కూటమి పేరుతోటి నిలబడి జగన్మోహన్ రెడ్డి గారిని అబాస్ పాలు చేయడం కోసం అబద్ధాలు అనేకమైన ప్రామిస్ చేసి, అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీకాల్ ఆల్ ఈజ్ ప్రామిసెస్, కాల్ బ్యాక్. ఏమేమి చెప్పాడో, నీకు 15, నీకు 20, నీకు 30, వీటన్నిటిని ఒకసారి గుర్తు తెచ్చుకొని ఆ నాయకుడు గెలిచిన సోకాల్ నాయకుడు ఎక్కడున్నాడో వాడిని పిలిపించి నిలదీయమని ఒక ప్రోగ్రాం ఇచ్చాం. రైతుల దగ్గరికి పోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని పోనివ్వరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచులు ఉన్నా, లేకపోతే ఇంకొక జడ్పీటీసీలు ఉన్నా, లేకపోతే ఇంకొక అభిమానంతో ఉన్నా వాళ్ళందరినీ కొట్టడానికి, చంపేయడానికి మీకు పర్మిషన్ దానికి వచ్చిందా? పరిపాలించడానికి వచ్చిందా?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గివింగ్ ఎ వార్నింగ్ టు యూ పీపుల్, మై డియర్ కూటమి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు ఉండకపోతే చాలా ఇబ్బందులు పడతారు. చేతనైతే యూ ట్రై టు రూల్, డూ ద గవర్నెన్స్ ప్రాపర్లీ. నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకునే కార్యక్రమం లేచిన కాడి నుంచి. గ్రామాల్లో ఎవరైనా సరిగా ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళ మీద దాడులు చేయండి. ఇక్కడే కాదు, అనేకమైన ప్రాంతాలు ఇదే జరుగుతూ ఉన్నాయి. నేను రాష్ట్రం తిరిగి వస్తున్నాను, విశాఖపట్నం నుంచి చిత్తూరు దాకా. ప్రతి చోట చిన్నపిల్లల మానభంగాలు, దళిత ఆడపిల్లల మీద మానభంగాలు, కొట్టి చంపేయటం, కాలేజీ స్టూడెంట్స్ మీద. తిరుపతిలో చూస్తే జేమ్స్ అనే కుర్రోడు, నెల్లూరు సంబంధించిన కుర్రోడు మీద వాళ్ళు చేసిన దాడులు. మొన్న నేను తిరుపతి వెళ్ళి ఎస్పీతో మాట్లాడితే 16 మందిని ఒక్కసారి అరెస్ట్ చేసి జైల్లో పడేశాడు. వెరీ సీనియర్ ఏఎస్పీ ఒక అతను, అక్కడ పేరెందుకు కానీ. నాకు ఏ రాజకీయ పార్టీ నాకు అనవసరం అండి. వాడు దీనిలో ఆ జేమ్స్ను కొట్టిన వాళ్ళు ఉన్నాడు కాబట్టి, వాడి మీద మూత్రం పోసాడు కాబట్టి వాడిని లోపలేస్తున్నాయని అవతలోడు కూడా సపోర్ట్ చేయడానికి వస్తే వాడిని కూడా గెట్ లాస్ట్ అని పంపించాడు. ఆ ఆఫీసర్ని చూసుకొని కొద్ది బుద్ధి తెచ్చుకోండి. ఐపీఎస్లు ఐఏఎస్లు భజన చేయడం కోసం కాదు. వీ హ్యావ్ గట్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఆన్ బ్యూరోక్రాట్స్. I myself, I got lot of friends in bureaucrats, IASలు, IPSలు, IRSలు. But due respect, if you people trying to do your delegated duties, yes, we are here to teach a lesson. ఖచ్చితంగా మీకు లెసన్ చెప్పాల్సిన అవసరం ఉంది. Don't try to dance according to the tune of Chandrababu Naidu dance. Otherwise, Lokesh dance. వాళ్ళ ట్యూన్కి మీరు డ్యాన్స్ చేసి, లేకపోతే వాళ్ళ డ్యాన్స్కి మీరు ట్యూన్ కడతా ఉంటే కష్టం. ఇక్కడ పౌరుల ప్రాణాలని దెబ్బతీస్తున్నటువంటి నేపథ్యం. ఈరోజు ఈయన రామలింగేశ్వరరావు గారి ప్రాణానికి మీరు ఎవరైనా గ్యారెంటీ ఇవ్వగలరా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయ్యో పాపం అనేవాడు ఎవరు లేడు అసలు మీ పార్టీలో. గుడ్డును కూడా అంత అట్లా బాధరు కదా, కొడితే పడిపోతే పడిపోయినోడిని బాధేస్తారు. అట్లా ఇనుపు రాడ్లతోటి లేచి కూర్చుంటే మళ్ళా కూర్చున్నాడని మెడ మీద కొడితే పడిపోడా? ఈ రోజుకి అతను కోమాలో ఉన్నాడు. ఒక భయంకరంగా లోపల ఆర్గన్స్ అన్నీ దెబ్బతిన్నాయి. సిగ్గు లేకుండా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు, పోలీసులు చూస్తూ ఉన్నారు. యూ అరెస్ట్ దిస్ ఫెలో ఫస్ట్, మిస్టర్ పోలీస్. మీరు నిజంగా కాకి చొక్కాకి, కాకి ప్యాంటుకి విలువ ఇవ్వదలుచుకుంటే ఇదిగో వీళ్ళని అరెస్ట్ చేయండి ఫస్ట్. లేదు వీళ్ళంతా మా వాళ్ళే, మేము వాళ్ళం అనుకుంటే మీ కర్మ. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎత్తి బంగాళాఖాతంలో వేయటమే. తర్వాత ఎంత దూరం బంగాళాఖాతం ఎక్కడికి? 50 కిలోమీటర్లు. పెద్ద దూరం ఏం కాదు. కొల్లూరుకి అయితే 45. ఇలాంటి దుర్ఘటనలు ఏవైతే ఉన్నాయో, ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు ఏదైతే ఉన్నాయో, అవమానమైనటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో, వీటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా ఖండిస్తూ ఉంది. దళితుల్లో చిన్న చిన్న గ్రూపులు ఉంటే ఇక్కడి నుంచి నేను అప్పీల్ చేస్తున్నాను, ఉండొచ్చేమో, దయచేసి కూర్చొని డిస్కస్ చేసుకోండి. చంపుకునేదాకా కొట్టుకునేదాకా వెళ్ళబాకండి. తెలుగుదేశం పార్టీలో దళితుల్ని రెచ్చగొట్టే విధానం ఏదైతే ఉందో ఇది మానుకోవాలని హెచ్చరిస్తూ ఉన్నాం. ధూళిపాల నరేంద్ర మాట్లాడతాడు మినీ మహానాడులో, నువ్వు వాళ్ళని భూస్థాపితం చేస్తే తప్ప నీ పదవి కానీ నీకు కానీ చేయకపోతే ఇక్కడ సన్మానం చేసి ఈరోజు నేను బయటికి పంపిస్తూ ఉన్నాడు. దాని అర్థం ఇది రెచ్చగొట్టం కదా? దాని అర్థం తేల్చుకొని రండి అని చెప్పడం కదా? ఆఫ్టర్ ఆల్ నువ్వు ఇచ్చే బోడి పదవుల కోసం దళితులు ఒకరినొకరు కొట్టుకొని చావాలనా? మీ సంఘం అనే దానిలో ఏదో అవినీతి జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారు అవినీతికి బాధ్యత వహించేటట్టుగా చిన్న అరెస్ట్ చేస్తే అరే గొగ్గోలమని పోయారు కదయా. ఇల్లు మొత్తం బయటకు వచ్చి గందరగోళం చేశారు కదా ఏదో జరిగిపోయినట్టుగా. ఇప్పుడు ఒక మనిషి ప్రాణం పోతా ఉంది, ఎందుకు మాట్లాడరు? కళ్ళు పోయాయా లేకపోతే ఊరు నిద్రపోతుందా?
But here is a warning from YSR Congress Party to the Telugudesam people. If such things happen in future, definitely we'll teach a lesson. It's not correct, first of all. రాజకీయాలు ఉన్నంత మాత్రాన, రాజకీయాల్లో ఒకసారి రెండు సార్లు గెలిచినంత మాత్రాన దాడులు చేసుకోమని ఎక్కడ లేదు, మర్డర్లు చేసుకోమని ఎక్కడ లేదు, ఒకరినొకరు మీకు ఓటేయకపోతే మీకు నచ్చకపోతే చంపమని ఎక్కడ లేదు. కాబట్టి ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచన ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ మురళి గారి కుటుంబాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం చూడాలి. నాగమల్లేశ్వరరావు గారి కుటుంబాన్ని చూడాలి. ప్రభుత్వం నిజంగా ప్రభుత్వం అయితే టేక్ రెస్పాన్సిబిలిటీ. మీరు నిజంగా కూటమిలో ఉండుంటే అందరినీ కలుపుకొని పోవాలనుకునే వాళ్ళు అయితే గో టు హిస్ ఫ్యామిలీ నౌ. అతను హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నాడు, ఒకసారి చూడండి. ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, ప్రభుత్వానికి బాధ్యత ఉంది. తెలుగుదేశం కార్యకర్త కొట్టాడు కాబట్టి వాడికి మేము అంత పడతాం, సంకలు గుద్దుకుంటాం అంటే కుదరదు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి దాడుల్ని, ఘటనల్ని, దుర్మార్గమైన చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూ, పొన్నూరు పార్టీ కార్యకర్తలు నాకు తెలిసి పిరికి వాళ్ళు కాదనుకుంటా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళకి ధైర్యంగా ఉండమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ధైర్యంగానే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం అండగా ఉంటుంది. ఒకవేళ ఎక్కడైనా సరే ఎవరైనా భయభ్రాంతులు గురై ఉన్నట్లయితే మీకు పార్టీ అండగా ఉంది. జగన్ కూడా వీలైతే ఒకసారి ఈ ప్రాంతాన్ని చూస్తాడు. నాగమల్లేశ్వరరావు గారు హాస్పిటల్లో ఉన్నాడు, అక్కడికి కానీ లేకపోతే ఆయన డిశ్చార్జ్ అయిన తర్వాత దేవుడి దయ వల్ల ఇంటికి కానీ జగనన్న వస్తాడు. కాబట్టి ఎవరు అధైర్యపడాల్సినటువంటి అవసరం ఉండదు. ఎనీ క్వశ్చన్స్? సార్, మీరు రెడ్ బుక్ కనుక అమలు చేస్తే ఎవరు మీడియా సమావేశం నిర్వహించలేరు, మాట్లాడలేరు అన్నారు నేను టీడీపీ నాయకులు. రెడ్ బుక్ అంటే ఏంటది? నాకు తెలియక అడుగుతున్నా, మీరు అన్నారు కాబట్టి. ఏంటది రెడ్ బుక్ అంటే? వైసీపీ వాళ్ళు చేసే అరాచకాల పుస్తకం. ఆ పుస్తకాన్ని లేకుండా చేస్తే అదే ఆ పుస్తకాన్ని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయబడినట్టు చేస్తే పేర్లు రాసుకున్నవాడు, పుస్తకాన్ని మెయింటైన్ చేసేవాడు అందరూ కూడా జ్యుడిషియరీకి లోబడి ఉండాల్సిందే కదా. చూద్దాం. వాళ్ళు మీకు ఏమైనా విలేకరులకు ఏమైనా పుస్తకం దొరుకుతుందో, ఎవరెవరి పేర్లు ఉన్నాయో, కొద్దిగా పేపర్ ఎలాగో ఏపీఎస్సీ పేపర్ అన్నీ గందరగోళంగా ఉన్నాయి కదా, అట్లా అది ఏమైనా లీక్ అయ్యేదంటే చూడండి. రెడ్ బుక్లు అసలు నేను చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సగం మంది ఆ రెడ్ బుక్లు, రెడ్ జెండాలు, వాల్ రైటింగ్లో రాసి వచ్చిన వాళ్ళే సగం మంది. మీరు రెడ్ పుస్తకమే పట్టుకున్నారు మీరు, మీకు అంతవరకే తెలుసు. ఎవరిని బెదిరిస్తారు? పిల్ల చేష్టలు తప్పితే. రెడ్ బుక్ మొన్న ఎవడో అన్నాడు, రెడ్ బుక్ రాజ్యాంగం అంట. తొక్క రాజ్యాంగం ఎక్కడా, రెడ్ బుక్ ఎక్కడ? రెడ్ బుక్ అంటే అదే అట్లా పెట్టుకోండి రెడ్ బుక్ అని, దాని రాజ్యాంగం అనబాకండి అసలు. ఏది రెడ్ బుక్ రాజ్యాంగమేనా? మురళి గారు ఎవరన్నా అంటే చెప్పండి. రెడ్ బుక్ రాజ్యాంగం కాదు, మీరు విలేకరులుగా మీరు చెప్పాలా. అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ఎక్కడా? 36 దేశాల రాజ్యాంగాన్ని చదివి దేశానికి ఒక రాజ్యాంగం ఇస్తే దాంతో కోన్కిస్గా గడు ఏదో 4 పేర్లు రాసుకున్నాడని అది రెడ్ కలర్లో ఉందని దానికి రాజ్యాంగం అని అంటే ఏంది ఇది? ఇట్స్ ఓన్లీ నోట్బుక్. అది కూడా రాత చేత కాకపోతే రోళ్ళ నోట్బుక్, రాత బాగుండటం కోసం. అంతేగాని దాన్ని చూపించి భయపెట్టాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఒకసారి వెనక తిరిగి చూసుకోవాలా. నేను అసలు మీరు అడిగిన ప్రశ్న, అఫ్కోర్స్ దీని కనెక్టివిటీ ఉందో లేదో నాకు తెలియదు, కానీ గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది? ఒకళ్ళు అనుకుందాం వాళ్ళు గంజాయి బ్యాచ్ అనుకుందాం, మీ ప్రకారం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? ఈజ్ ఇట్ నాట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్? అరే హోంమంత్రి గారు లేకపోతే స్పీకరు లేకపోతే ఊరకు పోయే ప్రతిసారి పోయే చంద్రబాబు నాయుడు గారు
అక్కడికి వెళ్ళి చూడమనండి. విజయనగరం, వైజాగ్, లేకపోతే శ్రీకాకుళం కొండల్లో ప్రతి ట్రైబల్ కానీ లేకపోతే ఇంకొక వాళ్ళు కానీ మైగ్రేటెడ్ పీపుల్ కానీ వాళ్ళందరూ పండించేదే గంజాయి. సో ఓపెన్ సీక్రెట్. దాన్ని మెడ్రాస్ నుంచి ఎక్స్పోర్ట్ దాకా తీసుకెళ్ళి స్మగ్లర్స్ ఉన్నారు. నేను ఈరోజు మాట్లాడుతున్నా. అసలు గంజాయి పండించే దగ్గర మీరేం చేయలేక గంజాయిని ఎక్స్పోర్ట్ చేసే దగ్గర తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పనా? లిస్ట్ అంతా వాళ్ళదే. గుంటూరు దాకా వస్తే ఎవడో ఒక పిల్లోడికి దొరికిందట, వాడు తాగాడట, వీడు గంజాయి తాగాడు, గంజాయి అమ్మాడు. వీడికి ఎక్కడి నుంచి వచ్చింది? వాట్ బ్లడీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఈజ్ డూయింగ్? ఒక దళిత కూరడు దొరికాడు మీకు? ఎక్కడ దీని సాగు ఎక్కడ జరుగుతుంది? దీని ఎక్స్పోర్ట్ ఎక్కడ జరుగుతుంది? దీని ఇంపోర్ట్ ఎక్కడ జరుగుతుంది? దీన్ని ఎవడు మైగ్రేట్ చేస్తున్నాడు? దళారులు ఎవరు? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? కొండల్లో నుంచి ట్రైబల్స్, నేను చెప్తున్నాను, వెళ్ళి చూసేసాను కూడా చెప్తున్నా. కొండల్లో ఉన్నటువంటి ట్రైబల్స్కి మోటార్ బైకులు కొనిచ్చి దళారీలు వాళ్ళు కర్ణాటక నుంచో, చెన్నై నుంచో, శ్రీలంక నుంచో వచ్చి విశాఖపట్నం హోటల్లో కూర్చొని ట్రైబల్ కుర్రాళ్ళకి మోటార్ బైకులు కొనిచ్చి రిలే రేస్ లాగా కొంత దూరం ఒకడు తీసుకొని చెక్ పోస్ట్ దాటుకొని, చెక్ పోస్ట్ వాళ్ళు కూడా తెలుసు, వాళ్ళే పంపిస్తారు పక్కకి. వస్తున్నటువంటి గంజాయిని ఇక్కడ థర్డ్ డిగ్రీ వాడి మీరు దళిత కుర్రవాళ్ళ మీద పోలీసుని ప్రశ్నించాడని, మామూలు అడగడానికి వచ్చినటువంటి పోలీసుని ఎందుకు ఇస్తామన్నాడని ఇష్టం వచ్చినట్టు రోడ్డు మీద పెట్టి కొడితే దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తే గంజాయి వాళ్ళని మీరు సమర్థిస్తారా? గంజాయి ఒకళ్ళు వీడు తాగి ఉండొచ్చు, లేదా అమ్మి ఉండొచ్చు, అది దేవుడికే తెలియాలి. కానీ సప్లై చేసింది ప్రభుత్వం కాదా నేను అడుగుతున్నా. ప్రభుత్వాన్ని ఇప్పుడు థర్డ్ డిగ్రీ వాడాలనా, లేకపోతే కోలు కుక్కరై తీయాలనా? ఫ్యాన్ గట్టి ఒక్కొక్కడిని ఎందుకు మాట్లాడతారు? ఎక్కువ మాట్లాడితే చాలా వాస్తవాలు వస్తాయి నా నోటి నుంచి. అదే నేను చెప్తున్నా. గంజాయి బ్యాచ్ అని సృష్టిస్తే వాళ్ళు సృష్టించినంత మాత్రాన కాదు అందరూ. మేమున్నా రాజకీయాల్లో. నాకు ఈరోజు సిగరెట్ ఏంటో తెలియదు, మందు ఏంటో తెలియదు. ఈవెన్ థమ్స్అప్ తాగడానికి కూడా దానిలో ఎంతో పర్సంటేజ్ ఆఫ్ ఆల్కహాల్ ఉంటుందని దూరంగా పెడతాం. దళితులు అందరూ తాగుతున్నాడే, పెద్ద పెద్దోళ్ళు తాగేదేంటి? ఇక నా నోటికి వాస్తవాలు వస్తాయి, బూతులు కాదు కానీ వాస్తవాలు వస్తాయి. ఇక్కడతో ఆపుదాం. దళితులే కాదు, దయచేసి ఆ పేరుతోటి వీళ్ళందరూ కూడా ఆ బ్రాండ్ వేయబాకండి. దీని వెనకాల బడా వ్యాపారస్తులు ఎవడున్నాడో, ప్రభుత్వానికి ఎవడు ఉపయోగపడుతున్నాడు, ప్రభుత్వంలో ఉన్నవాడు ఎవరికి వీళ్ళు ఉపయోగపడుతున్నారో, ఆ పోలీసుల మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? తెనాలి పోలీసుల మీద ఇప్పటివరకు ఏమన్నా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, అన్ని దళిత సంఘాలు వచ్చాయి, ఏమైనా యాక్షన్ ఉందా? ఆ సిఐల మీద ఉండదు. దాని అర్థం ఏంటి? ఈ మొత్తాన్ని మీరే ప్రోత్సహిస్తున్నారని. ఇదిగో ఇక్కడ A4గా ఉన్న, A5గా ఉన్న వ్యక్తి ప్రెస్ మీట్లో ఉన్నాడంటే ఏంటి? కుట్రదారుడు కాదా? వాళ్ళు బహిరంగంగా తిరుగుతున్నారు. రేపు ఇంకొక మర్డర్ చేస్తే ఎవడు బాధ్యత వహించాలి? అంటే ఆఫ్టర్ ఆల్ ఒక 4 ఏళ్ళు ఉండే ప్రభుత్వానికి, 1 సంవత్సరం అయిపోయింది, ఒక 4 ఏళ్ళు ఉండే ప్రభుత్వానికి మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేయాలనుకుంటున్నారా? గుంటూరు పరువు తీసే పనులు తప్ప ఏం కాదు ఇంకా.